హిడ్మాకు కన్నీటి విడుకోలు, శోకసంద్రమైనటువంటి పువ్వర్తి. సో మృతదేహాన్ని చూసి గుండె విలిసేలా విలపించినటువంటి గిరిజనం అంటూ చూస్తా ఉన్నాం. సో హిడ్మా అతను ఒక నిజంగా మావోయిస్టు పార్టీలో ఒక మెరుపు తీగ. ఆయన ఒక ఆదివాసీ గూడాల నుంచి వచ్చి ఈరోజు మావోయిస్టు పార్టీలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఏదో ఒక అటాక్ చేయాలన్నా కానీ లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కానీ ఆయన నిర్ణయం ఉండదు. పార్టీ సమిష్టి నిర్ణయం ప్రకారమే ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు దాన్ని అమలు చేస్తాడు. ఈరోజు పార్టీ సమిష్టి నిర్ణయాల ప్రకారం మాత్రమే ఈరోజు హిడ్మా పనిచేసిండు. కానీ ఈరోజు ఆదివాసీలను ఆదివాసీ హిడ్మాను, ఒక నంబాల కేశవరావు అనేటువంటి బీసీని, ఇలా అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాల్చి చంపుతా ఉన్నది. ఎన్కౌంటర్ల పేరిట, బూటకప్ ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతా ఉన్నది. అదే మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశన్న లాంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం రెడ్ కార్పెట్ పరిచేసి వాళ్ళను లొంగిపోమని చెప్పేసి వాళ్ళకు ఒక విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది. సో ఒకసారి గమనించండి, సమాజంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. మల్లోజులో వేణుగోపాల్, అదేవిధంగా ఆశన్నలాగా హిడ్మా కూడా లొంగిపోదామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి విజయవాడకు వస్తే నమ్మించి ఆయన బూటకప్ ఎన్కౌంటర్ చేసి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన లొంగిపోవడానికే వచ్చిండు కదా. అంటే ఆదివాసీలు లొంగిపోదామంటేమో బూటకప్ ఎన్కౌంటర్ చేస్తారు, అగ్రవర్ణాలు లొంగిపోతామంటే మాత్రం వాళ్ళకు విఐపి ట్రీట్మెంట్ తోటి Z+2 కేటగిరీ, Y+2 కేటగిరీ ఏదో ఇస్తామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు కదా. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటి ఈ సమాజం? మావోయిస్టు పార్టీ అంటే పీడిత ప్రజల పక్షాన పోరాడాలి కదా. కానీ అక్కడ కూడా కులకోణం ఉంది అంటే అర్థం చేసుకోండి. మారోజు వీరన్న ఆనాడే 1995లోనే చెప్పిండు, ఈ మావోయిస్టులో కూడా కులకోణం ఉందని ఆనాడే చెప్పిండు. ఆయన ఈరోజు నిరూపితమవుతా ఉంది. మావోయిస్టు పార్టీ వినాశనానికి ఈరోజు ఈ పార్టీ ఈ విధంగా తయారవడం కారణమే ఈ కులం అనేటువంటి జాడ్యంలో పడ్డది. 100% ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ అవుతున్నాడు తిప్పిరి తిరుపతయ్య, ఆయన కూడా బడుగు బలహీన సంబంధించిన వ్యక్తే. సో ఆయన చేసిరు, మమ్మల్ని చేయలేదా? అందుకే ఇవన్నీ కూడా లీకులు, ఎవరెవరు ఎక్కడెక్కడ సమాచారం ఉంది ఏంటి అని సమాచారం మొత్తం కూడా వాళ్ళకి చేరుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు కేంద్ర బలాలకు చేరుతూ ఉంటే ఆ కేంద్ర బలగాలు ఒక్కొక్కరు మట్టు పెడతా ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. కులకోణం లేదా ఇలా అంటే బడుగు బలహీన వర్గాలనేమో బూటకప్ ఎన్కౌంటర్ చేస్తారు, అగ్రవర్ణాలకేమో రెడ్ కార్పెట్ పరిచి Y+2 భద్రత కేటగిరీ ఇస్తారా? డబ్బులు కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. బరాబర్ అడుగుతా ఉన్నాం. చాలామంది చెప్పరు, ఇలాంటి కోణాలు ఎక్కడ కూడా బయటపడవు. నేను ఓపెన్గా చెప్పేస్తా. ఇవన్నీ 100% ఓపెన్గా చెప్పే ప్రయత్నమే చేస్తాను. నేను ఏదో దాచుకోనో లేకపోతే ఇంకేదో చేసే ప్రయత్నం అయితే అసలు చేయను. 100% నిక్కచ్చిగా చెప్పే దమ్ము ధైర్యం నాకు ఒక్కడికి మాత్రమే ఉన్నది. అలాగా ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు హిడ్మా గురించి మనం మాట్లాడాలంటే, ఫర్ సపోజ్ హిడ్మా తను నిజంగా సంపాదించుకోవాలనుకుంటే తను ఏదో 100 కోట్ల రూపాయలు సంపాదించుకో అవకాశం ఉంటుంది, లేకపోతే తన ఊరిని డెవలప్ చేసుకో అవకాశం ఉంటుంది. కానీ ఈ సమాజం మొత్తం కూడా మారాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మావోయిస్టు బాట పట్టిండు. కనీసం సొంత ఇంట్లో కన్న తల్లికి సరి అయినటువంటి చీర కూడా కొనలేనటువంటి పరిస్థితి హిడ్మాది. అంతటి నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు, పార్టీ కోసం పనిచేసిండనే. సొంత భార్యను కూడా ఇద్దరు కలిసే ఒకటేసారి మరణించడం జరిగింది. సొంత భార్య కూడా అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు. ప్రజలు ఆస్తి సంపాదించుకున్నారు. ఈరోజు ఆ ఆదివాసీ గ్రామాలన్నీ కూడా తండోపతండాలుగా వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఆయనకు జన నినాజనలు పలుకుతూ కన్నీటి సంద్రంలో ఆయనకు వీడ్కోలు పలికినటువంటి సందర్భం కనబడతా ఉంది. నిజంగా ఇలాంటి మనుషులు ఉండడం, నిజంగా సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. సమాజం కోసం ఇంత నిస్వార్థంగా ఉంటారా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. సో మృతదేహాన్ని చూసి గుండెలు అలసివేసేలా విలపించిన గిరిజనం. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు. పొరుగు గ్రామాల నుంచి తరలివచ్చినటువంటి జనం. 18న హిడ్మా ఆయన భార్య రాజే ఎన్కౌంటర్ అంటూ చూస్తా ఉన్నాం.
తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ గురైనటువంటి మావోయిస్ట్ కమాండర్ హిడ్మా ఆయన భార్య అంత్యక్రియలు గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పువర్తి గ్రామంలో అశ్రు నయనాల నడుమ జరిగాయి. ఈ నెల 18వ తేదీన వారి ఎన్కౌంటర్ జరగా 19వ తేదీ రాత్రి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో హిడ్మా రాజే మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామైన పువర్తికి తరలించి బంధువులకు అప్పగించారు. శోకసంద్రమైనటువంటి పువర్తి అంటూ చూస్తా ఉన్నాం. హిడ్మా ఆయన భార్య మృతదేహాలు చూసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు బాదుకుంటూ హిడ్మా మృతదేహాన్ని తడుముతూ తుది వీడ్కోలు పలికారు. హిడ్మా తల్లి మాడావి పుంజే బంధువులు గ్రామస్తులు గుండెల విసేలా ఏడ్చిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఒకే చితిపై ఉంచి దంపతులకు దహన సంస్కారాలు పూర్తి చేశారు. హిడ్మా అంత్యక్రియకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటూ చూస్తా ఉన్నాం. నిజంగా ఒక వీరుడు అని చెప్పొచ్చు. హిడ్మా వీరుడు వీర మరణం పొంది ఈరోజు చాలా లక్షలాది మందిని ఏడ్పించినటువంటి విషయం. సో ఇద్దరు దంపతులు ఒకేసారి కాల్చారు అంటే మానవత్వం లొంగిపోవడానికి వస్తే మానవత్వం లేనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ మృగాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళని చాలా దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపినాయి అనేది తెలుస్తూ ఉంది. ఇది పరిస్థితి. సో ఆదివాసీలు బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉన్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తిరుపతి రాజిరెడ్లను కోర్టులో ప్రవేశపెట్టాలి. ఏపీ హైకోర్టులో తెలంగాణ వాసి హేబియస్ కార్పస్ దాఖలు. వారిద్దరూ తమ వద్ద లేరని హైకోర్టుకు పోలీసుల వివరణ అంటూ చూస్తాం. మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏర్వేత ఆపరేషన్ కగార్ టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరుగుతుంది. ఆ లోపే మావోయిస్టుల మాట వినిపించకుండా చేసేందుకు కేంద్రం 30 ఏట దాడికి ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి మల్లా రాజిరెడ్డి కోసం ఏఓబిలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. ఈ క్రమంలో తిరుపతి రాజిరెడ్డిను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ తెలంగాణకు చెందినటువంటి గంగాధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ పై గురువారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వారిద్దరూ తమ వద్ద లేరని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇతర మావోయిస్టులను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెల 18న పోలీసులు దేవ్జీ రాజిరెడ్డి నిబంధనలోకి తీసుకున్నారని పిటిషన్లో పేర్కొనడంతో దేవ్జీ రాజిరెడ్డి పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు తమ ముందు ఉంచాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ప్రెస్ స్టేట్మెంట్ను కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసిందంటూ చూస్తా ఉన్నాం. సో తిప్పరి తిరుపతి అదేవిధంగా ఎవరైతే రాజిరెడ్డి ఉన్నారో ఇద్దరు కూడా త్వరలో వారిని కూడా ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి అని తెలుస్తలే కానీ వారు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.